ఎస్, అర్థమైందా? పిల్లల కర్మలకి మీకు ఎటువంటి బాధ్యత లేదు, లేదు. ఎందుకంటే మీరు పిల్లల్ని ఎంచుకోరు, పిల్లలు మిమ్మల్ని ఎంచుకొని వస్తారు. బాగా వినండి, మన జీవితపు స్థితిగతుల ప్రణాళికలు మనమే ఎంచుకుంటాం, అవునా కదా? మన లైఫ్లో ఏం జరగాలి ఏం జరగకూడదు మనం ఎంచుకుంటాం, అవునా కదా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఓదొద్దని? ఓదకండి. ముందస్తు ఎంపిక, మరి ముందస్తు నిర్ణయం లేకుండా, ముందస్తు నిర్ణయం లేకుండా మనం తల్లి గర్భంలోనికి ప్రవేశించి ఈ భూమి మీదకి రావటం జరగదు. ముందస్తు ఎంపిక, ముందస్తు నిర్ణయం లేకుండా ఈ భూమి మీదకి రావటం జరగదు. మరి ఇన్ని జన్మలు మనం ఎన్నుకొని తీసుకొచ్చాం కదా, దేనికి వచ్చాము ఈ భూమి మీదకి మనం? అంతా నా కర్మాన్ని విలిపించడానికి కాదంట. ఏది జరిగినా నా కర్మాన్ని విలిపిస్తామా, ఏడుస్తామా? ఏది జరిగినా అంత ఏడుస్తామా లేదా? అంతా నా కర్మని ఏడవడానికి కాదంట మనం వచ్చింది. ఇతరుల దురదృష్టాలకు ఏడవడానికి అంతకన్నా కాదంట. ఎవరికి ఇతరులు ఎవరు? మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన తోబుట్టువులు, మన స్నేహితులు. వాళ్ళ దురదృష్టాలకే. వాడికి కాలు ఎరిగితే మనం ఏడవడానికి కాదంట. మన తమ్ముడు కాలు ఎరిగితే మనం ఏడుస్తాం, అవునా? మన అబ్బాయి ఫెయిల్ అయితే మనం ఏడుస్తాం. వాళ్ళ దురదృష్టాలకు ఏడవడానికి కాదంటే మనం వచ్చింది ఇక్కడికి. మరి ఏంటి? మన కర్మని ఏడవడానికి అంతకన్నా కాదు. మరి దేనికి వచ్చాం మనం ఇక్కడికి? చెప్తాం, ఎంత అద్భుతంగా చెప్పారో చెప్తాను. మన అన్ని నిర్ణయాలను అన్ని ఎంపికలను సంతోషంగా స్వీకరించి పండగ చేసుకోవడానికి భూమి మీదకి వచ్చామంట, అవునా? కానీ ఏం చేస్తున్నాం మనం? దుఃఖం వస్తే ఏడుస్తున్నాం, సుఖం వస్తే మనంతలో లేరనుకుంటాం, అదా? మనంతటి వాళ్ళు లేరనుకుంటాం. దుఃఖం రాగానే వాళ్ళ ఏడుస్తాం. దీనికోసం కాదంట మనం వచ్చింది. ఏ ఆత్మకైనా ఈ భూమి మీద నేర్చుకున్న అనుభవాలే గొప్ప జ్ఞానము. ఆత్మ యొక్క జ్ఞాన వస్త్రం తన అనుభవపు పోగుల సమాహారమే. ఓకే, బాగుందా? ఇలాంటివి ఈ పుస్తకంలో 62 మెసేజ్లు ఉన్నాయమ్మా. 62 మెసేజ్లు ఉన్నాయి, చాలా అద్భుతం. ఇవి చదివిన తర్వాత నేను కూడా భార్య పోయిన దుఃఖంలో ఎక్కువ రోజు